ఆపరేషన్ సింధూర్ పై భారత డిప్యూటీ ఆర్మీ చీఫ్ రాహుల్ ఆర్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకేసారి 3 దేశాలతో యుద్ధం చేశామన్నారు. ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్, చైనా, తుర్కియానాను ఓడించామన్నారు. పాకిస్తాన్ లైవ్ ల్యాబ్ లా చైనా వాడుకుంటోందని ఆరోపించారు. తుర్కియాకు చెందిన పైలట్లు పాకిస్తాన్ తరపున యుద్ధంలో పాల్గొన్నారన్నారు. ఒకే దెబ్బకు 3 దేశాలకు సరైన సమాధానం ఇచ్చారని డిప్యూటీ ఆర్మీ చీఫ్ రాహుల్ ఆర్ సింగ్ స్పష్టం చేశారు. Lessons that I thought I must flag as far as Operation Sindoor is concerned. Firstly, one border, 2 adversaries. So we saw Pakistan one side, but adversaries were 2, and if I would say actually 4 or 3 actually. So Pakistan was the front face. We had China providing all possible support, and it's no surprise because if you were to look at statistics, in the last 5 years, 81% of the military hardware that Pakistan is getting is all Chinese, 81% of that. Again, Turkey also played a very important role in providing the type of support that was there. Bayraktar, of course, he's been giving from before. We saw numerous other drones also coming in, landing in the face of war, during the war, along with trained sort of individuals who were. ఆపరేషన్ సింధూర్ పై భారత డిప్యూటీ ఆర్మీ చీఫ్ రాహుల్ ఆర్ సింగ్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ వివరాలు అందిస్తారు. కృష్ణ. చంద్రిక, లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ ఆర్ సింగ్ చేసినటువంటి వ్యాఖ్యలు కొంత సంచలనాత్మకంగానే ఉన్నాయని చెప్పొచ్చు. చైనా తన ఆయుధ పరీక్షలకు పాకిస్తాన్ ను ఒక ప్రయోగశాలగా చేసుకుంటుంది అన్నది ఆయన ఆరోపణలో ప్రధానమైనటువంటి అంశం. ఇప్పుడు ఏదైతే పాకిస్తాన్ సైన్యానికి చైనా ఆయుధాలను సరఫరా చేస్తుంది, వాటిలో 81% చైనా ఉత్పత్తులే ఉన్నాయి. కాబట్టి ఉగ్రవాదం పైన భారత్ చేస్తున్నటువంటి ఆపరేషన్ లో ఇటు పాకిస్తాన్, మన కనపడే శత్రువు పాకిస్తాన్ అయినప్పటికీ కూడా కనిపించని మరో 2 శత్రువులు కూడా మనకున్నారు. వారిలో ఒకరు పాకిస్తాన్ అయితే మరొకటి టర్కీ ఉంది. ఒకే సరిహద్దు వద్ద మనకు 2 కాదు 3 శత్రువులు ఉన్నారు. ముందు పాకిస్తాన్ ఉంది, వెనక నుంచి చైనా అన్ని విధాల దానికి సహాయం చేస్తుంది. పాకిస్తాన్ వద్ద ఉన్నటువంటి సైనిక సామాగ్రిలో 81% చైనా నుంచి వచ్చినవి. చైనా తన ఆయుధాలను ఇతర దేశాల ఆయుధాలతో పోల్చుతూ పరీక్షించాలని వాటిని ప్రయోగశాలలుగా కూడా మార్చుకుంటుంది. మరోపక్క టర్కీ కూడా పాకిస్తాన్ కి కీలకంగా సహాయం చేస్తుంది. ఇటీవల ఏదైతే ఆపరేషన్ సింధూర్ జరిగినటువంటి సమయంలో డీజీఎంఓ స్థాయి చర్చలు జరుగుతున్న సమయంలో చైనా పాకిస్తాన్ కి పూర్తి స్థాయిలో సహాయం చేసింది. ఆ సమయంలో భారత వాయుసేన కదలికల పైన ప్రత్యక్ష సమాచారాన్ని కూడా పాకిస్తాన్ కి చైనా అందించింది. బలమైనటువంటి ఎయిర్ డిఫెన్స్ మనకు ఇప్పుడు ఇంకా ఎక్కువ అవసరం అన్నది ఆయన చెప్పినటువంటి మాటల ద్వారా అర్థమవుతుంది. ఏదైతే చైనా పాకిస్తాన్ కి $8.2 బిలియన్ విలువైనటువంటి ఆయుధాలను ఇప్పటి వరకు కూడా విక్రయించింది. 2020-2024 మధ్య కాలంలో చైనా ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆయుధ ఎగుమతిదారిగా కూడా నిలిచింది. చైనా ఆయుధ ఎగుమతుల్లో 63% పాకిస్తాన్ కి చేరాయి. తద్వారా చైనాకు అతిపెద్ద కస్టమర్ గా పాకిస్తాన్ నిలిచింది అని కూడా ఆయన చేసినటువంటి ఆరోపణలో ప్రధానమైనటువంటి అంశం. అంతేకాకుండా ఏదైతే మే 7వ తేదీన ఆపరేషన్ పహల్గాం పైన దాడి జరిగిన తర్వాత వెంటనే మే 7వ తేదీన పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాల పైన దాడి చేసేందుకు ఆపరేషన్ సింధూర్ ని భారత్ చేపట్టింది. దాని ద్వారా కొన్ని కీలక పాఠాలు నేర్చుకున్నామని కూడా ఆయన ఈ సందర్భంగా చెప్పారు. దేశ నాయకత్వం ఇచ్చినటువంటి సందేశం స్పష్టంగా ఉంది. గతంలో మాదిరిగా ఎలాంటి దాడులను కూడా మనం సహించబోవంటూ పాకిస్తాన్ కి హెచ్చరించాము. అంతేకాకుండా లక్ష్యాల ఎంపిక, ప్రణాళిక, వివిధ వర్గాల సమాచారం ఆధారంగా మేము ఏదైతే 9 స్థావరాల పైన మేము దాడులు చేశాం. ముందుగా అయితే మొత్తం 21 లక్ష్యాలను గుర్తించాం. చివరి నిమిషంలో 9 లక్ష్యాల పైన దాడి చేయాలని నిర్ణయం తీసుకున్నామని కూడా ఆయన లెఫ్టినెంట్ జనరల్ సింగ్ వివరించడం జరిగింది. సో మొత్తానికి అయితే చైనా పాకిస్తాన్ రక్షణ బంధం ఏదైతే ఇది ఆయుధాల సరఫరా వరకే కాదు, ఇంకా లోతుగా వెళ్తుంది. పాకిస్తాన్ ని మొత్తం ఆక్రమించుకునే దిశగా కూడా వెళ్తుంది. చైనా తన ఆధునిక రాడార్లు, అదేవిధంగా పర్యవేక్షణ వ్యవస్థలు, ఈ టెక్నాలజీని అన్నింటినీ కూడా ఈ యొక్క పాకిస్తాన్ కి అందజేస్తుంది. పాకిస్తాన్ ని తన ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో ఆయుధ ఉత్పత్తులు, ఆయుధ సామాగ్రిని
పరీక్షించుకునేందుకు పాకిస్తాన్ ను ఒక ప్రయోగశాలగా చేసుకుంటుంది చైనా అన్నది లెఫ్టినెంట్ జనరల్ సింగ్ చేసినటువంటి ఆరోపణ. మరి దీనికి చైనా ఏ విధంగా స్పందిస్తుందన్నది కూడా చూడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ కృష్ణ.